హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆనపకాయ పులుసు ఎలాగ చేయాలో చెప్పాలనుకుంటున్నాను. ముందుగా ఆనపకాయని తీసుకుని పైన తొక్కంతా తీసేసుకుని లోపల గింజలు కూడా తీసేసుకోవాలండి. తీసుకున్నాక ఈ సైజులో ముక్కలు కట్ చేసుకోండి. మీకు ఇంకా పెద్దగా కావాలంటే ఇంకా పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు. సో ఈ సైజులో కట్ చేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకుని రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను. ఉల్లిపాయ పొడుగ్గా కోసుకున్నానండి. పచ్చిమిర్చి నాట్లు పెట్టుకున్నాను. ఇవి వేసుకోవాలండి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనపకాయ ముక్కల్లో వేసేసుకోవాలి. ఆనపకాయ పులుసు చాలా ఈజీ అండి. దీన్ని కొంతమంది రసం అంటారు, పులుసు అంటారు, ఎవరిష్టం వాళ్ళది. ఎలా చేసుకున్నా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో దీంట్లో కొద్దిగా ఏంటంటే పసుపు వేసుకోవాలి. నేను ముందుగానే కుక్కర్లో వేసుకుంటున్నానండి. కుక్కర్లో ఎందుకు తీసుకుంటున్నాను, ఆనపకాయ ముక్కలు ఉడకాలి కదా. ఆనపకాయ ముక్కలు ఉడకపోతే బాగోదు, అందుకే కుక్కర్లో తీసుకున్నా. కారం తీసుకున్నాను, అలాగే కొద్దిగా నీళ్ళు తీసుకున్నాను. కుక్కర్లో కాబట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోండి. లేకపోతే అయితే ముదిరితే అయితే 3 విజిల్స్ వచ్చేలా ఉంచుకోండి. తర్వాత ఏంటంటే చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. చింతపండు నానబెట్టుకోవడం వల్ల అంటే పులుసు రెడీ చేసుకుంటాం కదా. సో పులుసుకి చింతపండు వేయాలి కాబట్టి నానబెట్టుకున్న. దీంట్లో టమాటా ఉంటే ఒక టమాటా కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి, మూత తీసాను. ఒక 5 నిమిషాల తర్వాత దీంట్లో ఉప్పు వేసుకున్నాను. సో ఉప్పు మీకు తగినంత వేసుకోండి. కల్లుప్పే అవసరం లేదు, సాల్ట్ కూడా వేసుకోవచ్చు. లేదనుకుంటే ఉప్పు వేసుకోండి. చూడండి, బెల్లం వేసుకున్నా. బెల్లం లేదంటే షుగర్ వేసుకోవచ్చు. ఈ క్వాంటిటీ బెల్లం తీసుకున్నానండి. షుగర్ కూడా వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. అలాగే కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత కొద్దిసేపు మరగనివ్వాలన్నమాట. ఒక 10 మినిట్స్ మరిగిన తర్వాత ఏంటంటే ఆల్రెడీ ఆనపకాయ ఉడకబెట్టాం కదా. సో దీంట్లోకి చింతపండు పులుసు తీసుకోవాలి. చింతపండు పులుసు తీసుకుని ఒక 10 మినిట్స్ మరగనివ్వాలండి. అన్నీ రెడీ అయిపోయినాయి కదా. సో మనం చూసుకోవాలి మరిగిందా లేదా అని. సో చూడండి, ఇలా మరుగుతుంది కదా. ఇప్పుడు మనం ఏంటంటే తాలింపుకి సిద్ధం చేసుకోవాలన్నమాట. ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు తీసుకోవాలి. ఏం చేయాలంటే ఎల్లుల్లిపాయలు మనము చెదకొట్టుకుని వేసుకోవాలి, లేదంటే మొహం మీద చిమ్ముతుంది అనమాట. చూడండి, మనకి ఇప్పుడు ఆనపకాయ పులుసు చాలా ఈజీ అండి, రెడీ అయిపోయింది. మనకి ఇలా వచ్చిన తర్వాత ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా మరిగిన తర్వాత చూసుకోండి. ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకుని తాలింపు పెట్టుకోండి. తాలింపు ముందుగా నూనె వేసుకుని ఎల్లుల్లిపాయలు వేసుకుని అవన్నీ మరిగిన తర్వాత ఏంటంటే తాలింపు అంతా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఆనపకాయ పులుసులో వేసేసుకోండి. ఆనపకాయ పులుసు రెడీ అయిపోయింది. ఇది ఎంతో ఈజీ అనమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.